హలో అండి. ఎందుకు హలీం అంటే అంత పిచ్చి? రోడ్ల బట్టి రంజాన్ మాసం వచ్చిందంటే అందరూ హలీం కోసం ఎగబడతారు అనుకున్నానండి. నిజంగా చేసిన తర్వాత కానీ తెలిసింది అంత బాగుందండి. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం చేసి తింటున్నాను. సూపర్గా ఉంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు వరకు బాస్మతి రైస్, ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు, ఒక 10 బాదం పప్పు, 10 జీడిపప్పులు వేసుకొని కడుక్కొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అందులోనే ఒక ఉల్లిపాయ ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, కొంచెం పెప్పర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసులు 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 8 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఆ రైస్లన్నీ కూడా కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని చికెన్ ఉడికింది కదా, కొంచెం అందులోని వాటర్ తీసి పక్కన పెట్టుకొని దీన్ని పప్పు గుత్తితోటి బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ రైస్ని కూడా మంచిగా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న చికెన్ని ఈ రైస్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న ఆ చికెన్లోని వాటర్ కూడా వేసుకొని మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నెయ్యి ఒక 2-3 సార్లు ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామంటే హలీం రెడీ అయిపోతుందండి. దానిపైన కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ టేస్టీ.